డీటెయిల్స్ చూసినట్లయితే ఏపీ సీఎం చంద్రబాబు పోలవరంలో పర్యటించారు. ప్రాజెక్టు స్పిల్వే పనులను ఆయన పరిశీలించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలోని 7 మండలాలు ఏపీలో విలీనమవడంతోనే ఆనాడు పోలవరం పనులు చేయగలిగామని చంద్రబాబు తెలిపారు. గత 5 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టు చాలా సంక్షోభాన్ని ఎదుర్కొందన్నారు. పోలవరం ప్రాజెక్టుతో కోస్తాంధ్ర జిల్లాలకు నీరు లభిస్తుందని చెప్పారు. నదిని మళ్లించి కడుతున్న ప్రాజెక్టు అని చైనా త్రిగార్జెస్ ప్రాజెక్టు కంటే ఎక్కువ నీరు ఈ ప్రాజెక్టు స్పిల్వే నుంచి విడుదలవుతుందని చెప్పారు. 2014 నుంచి 2019 మధ్య పోలవరం ప్రాజెక్టును 72% పూర్తి చేశామని చంద్రబాబు గుర్తు చేశారు. గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును నిర్వీర్యం చేసింది. ప్రాజెక్టుతో ఒక ఆట ఆడుకుంది. డయాఫ్రమ్ వాల్ను నిర్మించకుండా మీనా మేషాలు లెక్క చేశారు. మళ్లీ మొత్తం డయాఫ్రమ్ వాల్ నిర్మించాలంటే 997 కోట్లు కావాలన్నారు. 4 చోట్ల డ్యామేజ్ అయింది. కాఫర్ డ్యాంను నిర్లక్ష్యం చేశారన్నారు. కాఫర్ డ్యాం కింద ఇసుక దాదాపు 20 మీటర్ల పొడవు కొట్టుకుపోయిందని, 150 మీటర్ల లోతు మేర ఇసుక వేసి ఫిల్ చేయాలని తెలిపారు. డయాఫ్రమ్ వాల్, కాఫర్ డ్యాం పనులకు దాదాపు 2500 కోట్లు ఖర్చయ్యే పరిస్థితి ఉందన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా ఉండే 2020కే పూర్తి అయ్యేదని, ఇప్పుడు 4 ఏళ్లు పట్టే అవకాశం ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇక్కడ కూడా ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాజెక్ట్ సెంట్రల్ ప్లేస్ లో ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలంటే వాళ్ళు కోర్టుకు వెళ్ళడం, రైట్ మెయిన్ కెనాల్, లెఫ్ట్ మెయిన్ కెనాల్ కాలువలు తవ్వాలంటే వాళ్ళు కోర్టులకు వెళ్ళిపోవడం, ఎన్ని లిటిగేషన్లు పెట్టాలో అన్ని లిటిగేషన్లు పెట్టి 2014 కంటే ముందు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత టెండర్లు పిలిచాడు. అది కూడా కోర్టుకు పోయి గందరగోళం అయ్యి తర్వాత ఫైనల్ గా అన్ని కోర్టులు వెకేటే వచ్చింది. ఆ సమయంలో విభజన జరిగిన సమయంలో ఇది నేషనల్ ప్రాజెక్ట్ గా విభజన చట్టంలో పెట్టారు. ముందుకి వెనక్కి రావడం, అప్పుడు కూడా 300 టీఎంసీ నుంచి 700 టీఎంసీ ఇంకా హైట్ కూడా పెంచి కట్టాలని చెప్పి అనుకున్నారు. కదా మనకు వచ్చింది చూస్తే 45.72 మీటర్లు దీంట్లో కట్టినప్పుడు 194 టీఎంసీ ఆఫ్ వాటర్ స్టోర్ చేసేట్టుగా మనం దీన్ని పెట్టుకున్నాం. అంటే 194 టీఎంసీ వాటర్ పెట్టుకుంటే 320 టీఎంసీ ఆఫ్ వాటర్ వాడుకునే అవకాశం వస్తుంది. ఫ్లడ్ వాటర్ వచ్చినప్పుడు ఈ రిజర్వాయర్లు పంపించి అన్ని చేసే అవకాశం వస్తుంది. ఈ ప్రాజెక్టు చూస్తే ఉత్తరాంధ్ర గాని ఈ యొక్క ఈస్ట్ వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ఒక మాటలో చెప్పాలంటే ఇవన్నీ కానీ సక్రమంగా వాడుకుంటే రాయలసీమకు కూడా కరువు ప్రాంతమైన రాయలసీమకి ఇక్కడ గోదావరి నీళ్లు వాడుకొని కృష్ణా వాటర్ వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుంది. అవసరమైతే భవిష్యత్తులో అన్ని సహకరిస్తే గోదావరి వాటర్ కూడా రాయలసీమ కూడా చేసే అవకాశం వస్తుంది. 15 lakh క్యూసెక్స్ ఆఫ్ వాటర్ డిశ్చార్జ్, హైయెస్ట్ ఇది స్పిల్వే మీద. 3 గార్జెస్ ఉంది చైనాలో, దానికంటే ఎక్కువ స్పిల్వే మీద డిశ్చార్జ్ అవుతుంది. గేట్స్ కూడా చూస్తే 48 నెంబర్, 16 into 21 మీటర్స్ సైజ్, 320 మెట్రిక్ టన్స్ వెయిట్ కూడా. ఇవి కూడా ఒక పెద్ద ఛాలెంజ్ కింద బిగ్గెస్ట్ గేట్స్ డిజైన్ చేసి మనం ముందుకు పోయాం.